మామ్కి విషయం తెలిస్తే తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందమ్మమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. అమ్మమ్మ, నేను ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. సూర్య బావతో నా పెళ్లి జరగబోతోంది. మామ్ మీద నీకు కోపం పోయింది. ఈ ఆనందంలో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మమ్మ. ఐ లవ్ యూ అమ్మమ్మ. అమ్మమ్మ, ఒకే ఒక్క మాట, మా అమ్మ మీద కోపం లేదు అని ఒక్క మాట చెప్పమ్మమ్మా. హరి, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, వెళ్ళి చూసుకోండి. అలాగే వదిన గారు. అమ్మ పద్మ, శ్యామం తీసుకోండా. ఏంటక్క అయిందా? ఏంటయ్యేది? నాకేమీ తెలియదనుకుంటున్నావా ఏంటి? నాకు పనుంది, నన్ను వెళ్ళని. పని లేదు, ఏం లేదు. అత్తయ్యగారు చివాట్లు పెట్టారు కదా, అక్కడ ఏడవలేక లోపలికెళ్ళి ఒక ఏడు చేసి మొహం కడుక్కొని వస్తావు. వెళ్ళు వెళ్ళు. నాకేమీ ఏడవలసిన అవసరం లేదు. అయినా అత్త నన్నేం అనలేదులే. సూర్య శ్యామలకే పెళ్లి జరుగుతుందని అనలేదు కదక్క. ఈ ఇంటి కోడలిగా నువ్వేం మాట్లాడినా నా నిర్ణయం సూర్య ఇష్టానికి విరుద్ధంగా ఉండదు అని అత్తయ్య గారు అనలేదు కదక్క. ఇంకా నువ్వేదో అనబోతే ఇంకేం మాట్లాడద్దు అని కూడా అత్తయ్య గారు అనలేదు కదక్క. ఇదిగో చెల్లి, ఎవరు ఏమన్నా సరే నేను అనుకున్నది జరుగుతుంది. ఇంటి పెద్ద అత్తయ్య గారే కుండ బద్దలు కొట్టినట్టు అంత ఖచ్చితంగా చెప్పినా నేను శామ్నే పెళ్లి చేసుకుంటా అని సూర్య అంత గట్టిగా చెప్తున్నా ఇంకా ఏంటక్క నీ అర్థం పర్థం లేని పంతం? చూడక్క, నువ్విలాగే ప్రవర్తిస్తే అత్తయ్య గారి ముందు చులక నవ్వుతావు. సూర్యకి నీ మీద అస్సలు గౌరవం లేకుండా పోతుంది. చెల్లి, నువ్వు ఎన్నైనా చెప్పు, ఏమైనా చెప్పు, సూర్య శ్యామ్ల పెళ్లి జరుగుతుంది, జరిపిస్తా. ఆహా, అదే ఎలా? ఎలాగోలా జరిపిస్తాలే. ఎలా పడితే అలా, ఎలా అనుకుంటే అలా జరిపించడానికి ఇది బొమ్మల పెళ్లి కాదక్క. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అనుకున్నది జరగడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు, చేస్తా. హాయ్ హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? బాగున్నాను. మన వాళ్ళందరూ వచ్చారు కదా? వచ్చేసారు. హాయ్ సరియు, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్. సాయంత్రం వరకు ఉండాలి, ఓకే? అలాగే మన వాళ్ళందరినీ చూసుకోవాలి, ఓకేనా? ఓకే. చిన్న తాతగారు అంతా ఓకేనా? నీకేంటమ్మా, బ్రహ్మాండంగా ఉన్నావు. చూసారా రత్నమాల గారు, సామాన్య ఈ చీరలో ఎంత అందంగా కనిపిస్తుందా? పెద్దతా, నేను ఎలా ఉన్నాను? నీకే అమ్మా, బాగున్నావు. అలా కాదు, పెళ్లి కూతురుగా ఎలా ఉన్నాను? నువ్వు పెళ్లి కూతురు ఏంటి? నీకింకా విషయం తెలీదా? హే సమంత, నేనే బ్రైడ్. అది డిసైడ్ చేయాల్సింది నా బావ. అమ్మ శాము, ఇప్పటి వరకంటే ఏదోలే మాట్లాడావు. అదంతా సామాన్య ఆట పట్టించడానికే కదా. ఇంక చాలమ్మా. పెద్దల మాట చద్దన మూట అన్నారు. నా మాట వినమ్మా. లేదు పెద్దతా, బావతోనే నా పెళ్లి. అయ్యో, కర్మ కర్మ. లేదు పెద్దతా, నా బావతోనే నా పెళ్లి. సూర్య, ఈ సమంతేంటి ఓవర్గా మాట్లాడుతుంది? నువ్వేం మాట్లాడవేంటి? మాట్లాడతాను, మాట్లాడటానికి కదా వచ్చింది. మంచి మాట అన్నా సూర్య. సామాన్యనే పెళ్లి చేసుకుంటాను శాము అని ఒక్క మాట చెప్పేసి ఒక పని అయిపోతుంది. చెప్పు సూర్య,
నువ్వు చెప్పే మాటతో ఈ సమంతకి తల తిరిగిపోవాలి. తల తిరగాలి అంతే కదా శామ్? ఇప్పటి వరకు ఏం జరిగిందో అదంతా ఒక కలగా మర్చిపో. కొన్ని కలలుగా భావించి వదిలేస్తేనే హ్యాపీగా ఉండొచ్చు. చూసావా సామాన్య, సూర్య అసలు విషయం ఇప్పుడు బయట పెడుతున్నాడు. శామ్ని అన్ని మర్చిపోమంటున్నాడు. శామ్, నువ్వు నన్ను ప్రేమించావు, నన్నే పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయంలో ఉన్నావు. అలాంటి నీకు చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. అన్నీ ఎదుర్కొన్నావు, మాటలు పడ్డావు, భరించావు, సహించావు, నెగ్గావు, చివరికి నువ్వే నెగ్గావు. ఇక మన పెళ్లి జరగబోతుంది, అది కొద్ది గంటల్లో. ఆహాహా, ఏం చెప్పావురా సూర్య? అవును సూర్య, ఈ మాట విన్న మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ మాట సూర్య కొత్తగా చెప్పేదేముంది? ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు కదా. మా బావది ఒకటే మాట. సమంత, ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? ఈ ఇంట్లో ఈ క్షణం నుంచి అరుపులు కేకలు వినిపించడానికి వీల్లేదు. సూర్య శ్యాముల పెళ్లి మాటలు మాత్రమే వినపడాలి. అది మాట. జయంతి, నువ్వు మాట్లాడి డిక్లేర్ చేస్తే సరిపోతుందా? నా కొడుకే చెప్పాక ఎవరు చెప్పాలి, ఏం చెప్పాలి? సూర్య, నువ్వు ఇలా మాట్లాడితే మాట్లాడితే ఏం జరుగుతుంది? మాట్లాడితే ఏం జరుగుతుంది? అందరి ముందు కమిషనర్ గారితో చెప్పిన మాట మర్చిపోయావా? మర్చిపోలేదు. ఇప్పుడేంటి, కమిషనర్ గారు చెప్తావా? చెప్పుకో. ఆయన నన్ను పిలవమంటావా, నువ్వే పిలుచుకుంటావా? మీడియాని, ప్రెస్ ని అన్నిటిని పిలుస్తాను. న్యాయం చెప్పండి, మొత్తం ఈ మ్యాటర్ ని మళ్ళీ పబ్లిక్ చేస్తాను. ఓకే, యువర్ విష్. జరగబోయే మా పెళ్లికి ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుంది. మిస్టర్ సూర్య, యు ఆర్ టాకింగ్ టూ మచ్ చేస్తుంది మీరు. నేను శ్యామ్నే పెళ్లి చేసుకుంటానని ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ కావాలనే దీన్ని పెద్ద ఇష్యూ చేయాలని చూస్తున్నారు. అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకన్నావు సూర్య? అనలేదు, అనిపించావు. అన్నావు కదా. అన్నవన్నీ చేయాలని రూలేం లేదు. మరి ఈ సూర్య మాటిస్తే తప్పడు. సూర్య మాట శ్రీరాముని మాట అంటారు కదా. ఇప్పుడు కూడా అదే మాట అంటాను. మా సూర్య శామదినని పెళ్లి చేసుకుంటానని ముందే చెప్పాడు. అదే మాట మీద నిలబడుతున్నాడు. ఎంతమంది ఏం మాట్లాడినా సరే సూర్య పెళ్లి శామ్తో జరగడానికి వీల్లేదు, అంతే. ఈ మాట అనడానికి నువ్వెవరక్కా? నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఆ, పెద్ద కోడలివి. కోడల్లాగే ఉండు అని అత్తయ్య గారు చెప్పారు కదా. అది చాలదా నీకు? నాకిదంతా అనవసరం. సూర్య, నువ్వు గాని నన్ను మ్యారేజ్ చేసుకోకపోతే చాలా నష్టపోతావు. నిన్ను ఈ ఇంట్లోకి రానిచ్చి మేము నష్టపోయింది చాలు. ఇప్పుడు నువ్వు సైలెంట్ అవ్వకపోతే నువ్వు నీ లైఫ్ నష్టపోతావు. ఈ మ్యాటర్ ఎక్కడితో ఆపితే నేను పెళ్లి చేసుకోవడానికి ఎవడో ఒకడు వస్తాడు. ఇంకా ఓవర్ చేస్తే ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఎవడో రావడం ఏంటి? నాన్సెన్స్. నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటావు. చేసుకోకపోతే ఆ అభిగాడితో మీ అందరి లైఫ్ లో డేంజర్ లో పడేస్తా. చంద్ర, వెడిగో. అభి అని ఓ తెగ బెదిరిస్తున్నావు కదా. నీ పక్కనే ఉన్నాడు, నీకు అప్పగిస్తున్నాను. ఏం చేసుకుంటావు చేసుకో. శ్యామ్కి నాకు పెళ్లి.
ఎవరిని అడ్డం పెట్టుకుంటావో, ఏం చేసుకుంటావో, ఎలా చేసుకుంటావో చేసుకో. ట్రై చేయి. బావా, అబ్బా, అక్కడ సామాన్యకి అంత పెద్ద వార్నింగ్ ఇచ్చి ఇక్కడింత అమాయకంగా చూస్తున్నావు బావా. బావా, నిజంగా ఒక మెగాస్టార్, ఒక పవర్ స్టార్, ఒక సూపర్ స్టార్ నీలో ఉన్నారు బావా. రొమాంటిక్ గా లవర్ బాయ్ లా కనిపించే నీలో ఇంత ఫైర్ ఉందని చూసాక అర్జెంట్ గా నీకు ఒకటి ఇవ్వాలనిపిస్తుంది బావా. ఆ? అవును బావా. చాలు చాలు, నేల అరిగిపోతుంది. నువ్వు చిల్లిపి బావా. బావా, ఇవ్వమంటావా? ఏంటి? ఇవ్వకుండా ఉండలేను బావా. ఏ శామ్, ఏమైంది నీకు? తెలీదు బావా, ఏయ్, ఏదో ఏదేదో అయిపోతుంది బావా. ఏంటి మీద మీదకి వస్తున్నావు? ఇవ్వాలి కదా బావా. ఏమిస్తావు? ఉమ్మా, అమ్మో, తప్పదు బావా. కళ్ళు మూసుకొని ఇవ్వనా, కళ్ళు తెరుచుకొని ఇవ్వనా బావా? ఏయ్ శామ్, తప్పు తప్పు. పెళ్ళయ్యేదాకా పెళ్ళయ్యేదాకా ఆగలేను బావా. ఇచ్చేస్తా బావా. ఏయ్, దూరంగా వెళ్ళు. పెళ్లికి ముందు ఇలాంటివన్నీ తప్పు. వెళ్ళు. తప్పెందుకు అవుతుందిలే బావా, ఇక్కడ ఎవ్వరూ లేరు, మనిద్దరమే. ఎలా ఇచ్చేసి అలా వెళ్ళిపోతా. నాకు ఇష్టం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అయితే నాకు ఇష్టం లేదు. ఏమిష్టం లేదు? పెళ్ళి. ఆ? ఆ, ఏ శామ్, ఏమైంది నీకు? ఆ సామానికి అంత పెద్ద వార్నింగ్లు ఇచ్చి నీకు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లు ఇస్తూ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఏమో బావా, నాకు అసలు ఈ పెళ్లి చేసుకోవడం లేదు. ఓహోరి దేవుడా, ఈ తెక్క దాంతో నేను వేగలేను. నేను సన్యాసంలో కలిసిపోతా. ఆగండమ్మా, అందరూ వినండి. ఇప్పుడు అబ్బాయి కాశీ యాత్రకు బయలుదేరతాడు. పెళ్లికి ముందు ఇది కూడా ఒక ముఖ్యమైన చూడచక్కనైన ఘట్టం. పంతులు గారు, ఏంటిది? ఒక పక్క పెళ్ళని చెప్తూ ఈ కాశీయాత్ర ఏంటి? చూడండమ్మా, ఇది చూడడానికి వినడానికి వింతగానే అనిపించినా ఇందులో ఒక గొప్ప విషయం దాగుంది. అలాగే అందర్నీ వినోదపరిచే సంబరం కూడా ఉంటుంది. వివరంగా చెప్పొచ్చుగా పంతులు గారు. బ్రహ్మచారిగా ఉన్న అబ్బాయి పూర్తి బ్రహ్మచర్యం తీసుకోవడం కోసం ఇలా కాశీయాత్రకు బయలుదేరగానే అమ్మాయి తరపున ఆమె సోదరుడొచ్చి, బావగారు, మీరు కాశీకి వెళ్ళి బ్రహ్మచర్యం తీసుకోవద్దు, ఎంచక్క నా సోదరుని పెళ్లి చేసుకొని గృహస్థులు అవ్వండి అని అడగటంతో అబ్బాయి అలాగే అని ఆగుతాడు. అమ్మ సామాన్య, మీ అన్నయ్య వరుస తమ్ముడు వరుస అయ్యేలాంటి వాళ్ళు ఎవరు లేరంటమ్మా. ఇప్పుడెలా? అయినా నీ పెళ్ళనుకున్న తర్వాతైనా మీ అన్నయ్య వరుస అయ్యే వాళ్ళని ఎవరైనా పిలవచ్చు కదా. ఏంటమ్మా మాట్లాడవు? రాజశ్రీ గారు, మాకిలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు. అక్క, సూర్య పెళ్లి చేసుకునేది శామ్ని. ఏం చేసుకుంటావో చేసుకో అని ఈ సామాన్యకంత గట్టిగా చెప్పా కూడా ఇంకా ఏంటిది? అసలు పెళ్లిలో ఇలాంటి వేడుకలు చేయడానికి గల ముఖ్య ఉద్దేశ్యం మీలో ఎవరికైనా తెలుసా? నీకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది నాయనమ్మా, నువ్వే చెప్పు. పెళ్లితో ఒకటి కాబోతున్న అబ్బాయికి అమ్మాయికి మధ్య గల సిగ్గు బిడియం పోవడం కోసం, వాళ్ళిద్దరి మధ్య స్నేహం పుట్టడం కోసం.
ఆ క్షణం నుంచి బలంగా వారిరువురి మధ్య ప్రేమానురాగాలు చిగురించడం కోసం. అంతేకాక 2 కుటుంబాల మధ్య బంధుత్వం బలపడడం కోసం. అసలు కారణం ఏమిటంటే పెళ్లి కాని అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్లి చేసుకోవాలన్న ఉత్సాహం నింపడం కోసం. ఆశ దోషమెరగదు, పూటకూళ్ళమ్మ పుణ్యమెరగదు అన్నట్టు శామ్ని కోడల్ని చేసుకోవాలన్న ఆతృతతో అసలు విషయం మర్చిపోతున్నట్టున్నా చెల్లి. శామ్కి మాత్రం అన్న తమ్ముళ్ళు ఎవరున్నారని? అదేంటి వదిన గారు, అల్లుడు గారు ఉన్నారు కదా. అవును కదక్కా. ఆశ అప్పడం దోశ, ఆయన మా అల్లుడు. శామ్ని కన్యాదానం చేయడానికి సిద్ధపడిన అల్లుడు గారు ఈ విషయంలో రారా ఏంటి? ఏమండి, అల్లుడు గారిని పిలవండి. అలాగే జయంతి. అల్లుడు మరిది గారు మీరాగండి, ఇదేం బాలేదు. ఏం వదిన గారు, ఏమైంది? ఏమైందేంటి? అరే కన్యాదానం కూడా వాళ్ళే చేస్తారు, బ్రహ్మచారికి ఎదురు కూడా వాళ్ళే వస్తారా? అదేం కుదరదు. అవునండి, అబ్బాయి కాశీయాత్రకు వెళుతుంటే ఆపడానికి అమ్మాయికి సోదర వరుసైన వాళ్ళు ఒకళ్ళు కావాలి కదా. శామ్, నీకు సర్ప్రైజ్. అలా చూడు. నీకు వీడు తెలియదు కదూ, తను వల్లి, తను కార్తికేయ, ఇద్దరు నా ఫ్రెండ్స్. హాయ్ శామ్. హాయ్. ఏం సూర్య, పెళ్లి కూతురు డల్గా ఉంది? పెళ్లి జరుగుతుందా లేదా అని డౌటా? డోంట్ వరీ శామ్, నీ పెళ్లి మా పెళ్లిలా హడావిడిగా కాకుండా అంతా హ్యాపీగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? కాశీ యాత్రలో నా బ్రదర్స్ ఎవరూ లేరు కదా. శామ్, అలా చూడు. నువ్వా? వాట్ సర్ప్రైజ్! నీ మ్యారేజ్ కోసం సూర్య నీకిస్తున్న బిగ్ సర్ప్రైజ్ గణపతి. థ్యాంక్ యూ కార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్. బావా, థ్యాంక్ యూ. కమ్ గణపతి, కమ్. వల్లి, కమ్. కమ్ కార్తికేయ. అందరూ వినండి, హిస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇన్ఫాక్ట్ తను నా ఫ్రెండ్ అనే కన్నా నా బ్రదర్ అని చెప్పొచ్చు. ఎస్, చిన్నప్పటి నుంచి మేమిద్దరం అన్నా చెల్లెళ్ళ ఉండేవాళ్ళం, తెగాలర్ చేసేవాళ్ళం. పంతులు గారు, మా శామ్కి తన అన్నయ్యగా వచ్చాడు కాబట్టి జరగాల్సింది జరిపించండి. ఇది అన్యాయం. అరే, ఈ అబ్బాయి ఎవరో కూడా మనకు తెలీదు. ఉన్నట్టుండి ఊడిపడి నేను శామ్కి అన్నయ్యనని చెప్తే ఎలా కుదురుతుంది? వదిన గారు,
ఈ అబ్బాయిని శ్యామ్ తన అన్నయ్య లాంటి వాడని చెప్తుంది కదా, అది చాలు కదా. ఏది ఏమైనా నేను దీనికి ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఆ, ప్రతి దానికి ఏంటిది? అది కాదు సూర్య. చూడండి పెద్దత్త. పెద్దత్త, చూడండి పెద్దత్త, ఒక మాట అడగొచ్చా? ద్రౌపదికి శ్రీకృష్ణుడు సొంతన్నయ్య కాదు కదా? అయినా ద్రౌపదికి అవసరమైనప్పుడల్లా సహాయం చేశాడా లేదా? శభాష్. అమెరికా నుంచి వచ్చిన మన భారతీయ సంస్కృతి ఇతిహాసాల పట్ల చక్కని అవగాహన ఉందయ్యా. మీరు ఊరుకొంచారు మావయ్య. చూడమ్మా రాజీ, ఇక ఊరుకోవడా లేవు. మన సూర్యాశ్యాములు పెళ్ళయ్యేంత వరకు వేడుకలే వేడుకలు. పంతులు గారు, షాల్ వి స్టార్ట్? అలాగే బాబు, కానివ్వండి. బావుగారు, కుందనపు బొమ్మలాంటి నా చెల్లెలుండగా మీరిలా కాశీకి వెళ్తాననడం కరెక్ట్ కాదండి.